ఎన్నికల వేళ ఏపీలో భారీగా నగదు మద్యం పట్టుబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 166 కోట్ల విలువైన లిక్కర్, డ్రగ్స్ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో 8.65 కోట్ల విలువైన మద్యం, పత్రాలు లేని నగదు స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా అనంతపురంలో, అత్యల్పంగా నర్సాపురంలో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ రిలీజ్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపించే కొద్దీ పెద్ద ఎత్తున అక్రమంగా డబ్బులు తరలించడము, తర్వాత ఉచితాలు, తర్వాత లిక్కరు, వీటన్నిటిని కూడాను ఓటర్లకు పంపిణీ చేసి ప్రలోభ పెట్టేందుకోసం పెద్ద ఎత్తున అక్రమాలకు రాజకీయ పార్టీ నాయకులు పాల్పడుతున్నారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున నిఘా పెట్టింది. ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టి ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు ఉన్నటువంటి నగదు, లిక్కరు, డ్రగ్స్, ఫ్రీగా ఇచ్చేటువంటి ఏవైతే గనక ఉచితాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే గనక 165.91 కోట్ల విలువైనటువంటి ఈ మెటీరియల్ ను, నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని మనం చూస్తే గనక ఈ పార్లమెంటు నియోజకవర్గాల వారిగా చూస్తే గనక అనంతపురం నుంచి 30.66 కోట్లు, తిరుపతి నుంచి 19.37 కోట్లు, కాకినాడ నుంచి 18.18 కోట్లు, ఏలూరు నుంచి 13.77 కోట్లు, విశాఖపట్నం నుంచి 12.50 కోట్లు, రాజంపేట నుంచి 6.96 కోట్లు, విజయవాడ నుంచి 6.75 కోట్లు, నంద్యాల నుంచి 5.63 కోట్లు, కడప నుంచి 5.62 కోట్లు, నరసరావుపేట నుంచి 4.61 కోట్లు, విజయనగరం నుంచి 4.18 కోట్లు, బాపట్ల నుంచి 3.99 కోట్లు, అనకాపల్లి నుంచి 3.72 కోట్లు, రాజమండ్రి నుంచి 3.62 కోట్లు, శ్రీకాకుళం నుంచి 3.61 కోట్లు, అరకు నుంచి 3.37 కోట్లు, నెల్లూరు నుంచి 3 కోట్లు, అనంతపురం నుంచి 2.87 కోట్లు, గుంటూరు నుంచి 2.75 కోట్లు, కర్నూలు నుంచి 2.45 కోట్లు, చిత్తూరు నుంచి 1.94 కోట్లు, ఒంగోలు నుంచి 1.93 కోట్లు, హిందూపూర్ నుంచి 1.63 కోట్లు, అమలాపురం నుంచి 1.52 కోట్లు, నరసాపురం నుంచి 1.15 కోట్లు విలువైనటువంటి ఈ వస్తువులన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిశీలిస్తే గనక ఈ ఆస్తుల విలువ ఏదైతే ఉందో ఇంత పెద్ద మొత్తంలో రికవరీ అవుతున్న నేపథ్యంలో ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా పెద్ద మొత్తంలో ఈ రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం అయితేనేమి, ఇతర రాష్ట్రాల నుంచి తరలించడం అయితే, అంతర్ జిల్లాల నుంచి తరలించడం అయితేనేమి, వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బ్లాక్ మనీ విరాళాల రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. వీటితో పాటు ఎవరెవరి ట్రాన్సాక్షన్ ఎంత జరిగింది అంటే, కాంట్రాక్ట్ సంస్థలు అయితేనేమి, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అయితేనేమి, వీటితో పాటు ఎవరైతే గనక రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్నదో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, వారు ఎంత మొత్తంలో ఎక్కడెక్కడ డబ్బులు విత్డ్రా చేయడం అయితేనేమి, దానికి సంబంధించి వివరాలేమి, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఆ విధంగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా దీనికి సంబంధించినటువంటి నిఘా పెట్టి స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.